దండకారణ్యంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులు ముగ్గురు. ఆపరేషన్ కగార్ కు లొంగనది ఈ ముగ్గురే. కేంద్రం చెప్పిన డెడ్ లైన్ కు మావోయిస్టులను తుడిచిపెట్టాలంటే అడ్డుగా ఉన్నది కూడా ఈ ముగ్గురే. ఆపరేషన్ కగార్ లో ఇన్నాళ్లు బలగాలు చేపట్టిన ఎత్తుగడ ఒక వ్యూహం అయితే ఈ ముగ్గురు కోసం ఎంచుకున్న మార్గం పూర్తిగా భిన్నంగా ఉంది. కీలకమైన ఆ ముగ్గురు మావోయిస్టు నేతలు ఎవరు? కేంద్రం చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ ఏంటి? ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఆ ముగ్గురు మావోయిస్టు కీలక నేతలు ఎవరో కాదు, మాజీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి గణపతి, ప్రస్తుత కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తిరుపతి అలియాస్ దేవుజీ, మిలిటరీ ఆపరేషన్లలో దిట్టైన మడావి హిడ్మా. దండకారణ్యంలో మిగిలిన మావోయిస్టులు ఈ ముగ్గురి పర్యవేక్షణలోనే ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఆపరేషన్ కగార్లో చాలా మంది కీలక నేతలు ఎన్కౌంటర్ అయ్యారు. మరికొందరు ముఖ్య నేతలు వందలాది మంది అనుచరులతో కలిసి ఆయుధాలను వెంటబెట్టుకొని లొంగిపోయారు. ఇక మిగిలింది కేవలం కొద్ది మంది. వారిలో ముగ్గురే కీలకంగా ఉన్నారని భావిస్తున్నాయి బలగాలు. వారే గణపతి, తిరుపతి, హిడ్మా. ముగ్గురు మావోయిస్టు కీలక నేతలను సజీవంగా లేదా నిర్జీవంగా పట్టుకునేందుకు ప్రత్యేక వ్యూహంతో కేంద్ర బలగాలు దండకారణ్యంలో కదులుతున్నాయి. ఇందుకోసం 10 ప్రత్యేక బలగాలతో కూడిన బృందాలను రంగంలోకి దించారు. 2026 మార్చి వరకు ఈ 5 నెలలు ఈ 10 బృందాల టార్గెట్ ఒక్కటే: ముగ్గురు కీలక మావోయిస్టులను ఆచూకీ గుర్తించి ఆపరేషన్ పూర్తి చేయడమే, అడవులను జల్లెడ పట్టడమే పని. ఈ 5 నెలలు ఈ బృందాల్లోని బలగాలకు సెలవులు కూడా లేవు. సిఆర్పిఎఫ్ కమాండోలు, పోలీసులు, ఉపగ్రహ నిఘా డ్రోన్లు ఇలా అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికత సాయంతో ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాల్లో ఉమ్మడిగా కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నారు. వీరి లక్ష్యం ముగ్గురు మావోయిస్టులే. వారే హిడ్మా, గణపతి, తిరుపతి అలియాస్ దేవుజీ. ఉత్తర దక్షిణ బ్లాక్ల భద్రతా అధిపతుల ఆదేశాలతో 10 ప్రత్యేక బృందాలతో కూడిన దళాలకు ప్రాధాన్యం ఏర్పడింది. 2026 మార్చి నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. नक्सलियों के खिलाफ लड़ाई निर्णायक मोड़ पर पहुंची है और इस दुर्भाग्यपूर्ण घटना ने इसको और आगे बढ़ाने का काम किया है. हम 2 मकाम और आगे बढ़े हैं. గణపతి, తిరుపతి, హిడ్మా ఈ ముగ్గురే దేశంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పార్టీ నాయకులుగా కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారి ఆ మధ్యలో తెలిపారు. తిరుగుబాటు ఉద్యమానికి దండకారణ్యాన్ని సైద్ధాంతిక స్థావరంగా చేసుకున్నారు. వీరిని పట్టుకునేందుకు ఉపగ్రహ చిత్రాలు, డ్రోన్ల సాయం తీసుకుంటున్నారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా అడవుల్లో నిఘాను ముమ్మరం చేశారు. హిడ్మా, గణపతి, తిరుపతులు తమ స్థావరాల్ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండడంతో వాళ్లను ట్రాక్ చేయడం క్లిష్టంగా మారుతోంది. హిడ్మా, తిరుపతి ఒక్కొక్కరి మీద ₹1 కోటి, గణపతి మీద 2.5 కోట్ల రివార్డు ఉంది. అందుకే మధ్య భారతంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1000 మంది పారామిలిటరీ సిబ్బందితో పాటు అనేక బెటాలియన్లు దండకారణ్యంలో మోహరిస్తున్నాయి. సిఆర్పిఎఫ్ ప్రత్యేక కమాండో యూనిట్ కోబ్రా ఫోర్స్లను సర్జికల్ స్ట్రైక్స్ కోసం అదనంగా ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఉన్నత స్థాయికి పదోన్నతి పొందిన హిడ్మా గతంలో అనేక హింసాత్మక దాడుల్లో పాల్గొన్నాడు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA కమాండర్గా ఎదిగాడు. 2000 సంవత్సరంలో మావోయిస్టుల సైనిక సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఏర్పడిన పీపుల్స్ ప్రిపరేషన్ గెరిల్లా ఆర్మీ అనేది ఒక ప్రత్యేక విభాగం. ఛత్తీస్గఢ్ లో క్షేత్రస్థాయి సిబ్బంది శిక్షణ మొత్తం హిడ్మా పర్యవేక్షణలోనే ఉంది. 2013 నుంచి భద్రతా దళాలపై జరిగిన అన్ని ప్రధాన దాడులకు ప్లాన్ చేసింది హిడ్మానే.
సుక్మాలో 25 మంది పారామిలిటరీ సిబ్బంది హత్యాకాండలో కూడా హిడ్మా ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. ప్రస్తుతం గణపతి, తిరుపతి భద్రత కూడా హిడ్మా కనుసన్నల్లో ఉన్నట్టు సందేహిస్తున్నారు. ఈ క్రమంలోనే ముగ్గురు అగ్రనాయకుల కోసం పగలు రాత్రి అనే తేడా లేకుండా అడవుల్ని జల్లెడపడుతున్నాయి ప్రత్యేక బృందాలు. ఈ మోస్ట్ వాంటెడ్ నాయకులను మట్టుబెడితే మావోయిస్టు పార్టీ పూర్తిగా ఉనికి కోల్పోతుందనే ఆలోచనలో కేంద్రం ఉంది. మరి గణపతి, తిరుపతి, హిడ్మాలు కేంద్ర భద్రతా బలగాలకు చిక్కుతారో లేదో చూడాలి. దండకారణ్యంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులు ముగ్గురున్నారు. వారే గణపతి, తిరుపతి, హిడ్మా. ఈ ముగ్గురు ఆపరేషన్ కగార్కు లొంగలేదు. వారి కోసం దండకారణ్యంలోకి 10 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. 5 నెలల భీకర ఆపరేషన్ కు బలగాలు సన్నద్ధం చేశాయి. ఇక ఉపగ్రహ చిత్రాలు, డ్రోన్ల సాయంతో గాలింపు చేపడుతున్నారు. గణపతి, తిరుపతి, హిడ్మాలను మట్టుపెడితే మావోయిస్టు పార్టీ ఉనికి కోల్పోతుందని కేంద్రం అంచనా వేస్తోంది. ఆపరేషన్ కగార్ ముగింపు గడువు దగ్గర పడడంతో ముగ్గురు మావోయిస్టులను టార్గెట్ చేశారు. ఇప్పటికే మనం చూసాం, కేంద్రం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులు మట్టుబెడుతున్నారు. లేదంటే కనుక సామూహికంగా ఎవరైతే హెడ్ ఉంటారో హెడ్ తో పాటు మావోయిస్టులు వచ్చి లొంగిపోవడము మనం చూస్తున్నాం. అయితే ముగ్గురిని మాత్రం పట్టుకోవడం అవ్వలేదు. ఈ ముగ్గురు గనక పట్టుబడినా లేదంటే కనుక ఎన్కౌంటర్ చేసినా పూర్తిగా ఈ ఆపరేషన్ కగార్ అనేది సక్సెస్ అవుతుందని చెప్పి కేంద్రం చెప్తున్నటువంటి మాట. దీని గురించి ప్రత్యేకంగా బలగాలను కూడా రంగంలోకి దింపించినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ నవీన్. ఏదైతే ఆపరేషన్ కగార్ పూర్తి స్థాయిలో సక్సెస్ అవడానికి ముగ్గురు ఇంకా మిగిలినట్టుగా తెలుస్తుంది. ఆ ముగ్గురిని పట్టుకోవడానికి ప్రత్యేక చర్యలు, ప్రత్యేక బృందాలు కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆశ, మనం చూడొచ్చు ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం ఒక టాస్క్ ఇచ్చింది ప్రత్యేక బృందాలకు. దాదాపుగా 10 ప్రత్యేక బృందాలను కూడా ప్రారంభించింది. ఇది కేవలం మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఛత్తీస్గఢ్ తో పాటు ఒడిశా, మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా 4 రాష్ట్రాలకి తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర తో ఛత్తీస్గఢ్ కు సంబంధించిన 4 రాష్ట్రాలను టార్గెట్ చేస్తూ ప్రత్యేక బృందాలను ఒక 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఈ 10 బృందాలు కూడా దాదాపుగా మార్చి వరకు కూడా ఎలాంటి సెలవులు లేకుండా పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని జల్లెడ పట్టే విధంగా, అంతేకాకుండా వాళ్ళకి ప్రత్యేకంగా హెలికాప్టర్లతో పాటు ప్రత్యేక డ్రోన్లు కూడా ఇచ్చారు. వాళ్ళకి ఎప్పటికప్పుడు ఉపగ్రహ సంబంధించినటువంటి ఛాయాచిత్రాలను కూడా తీసుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు ఉంటాయి. ఇండియన్ ఆర్మీ దగ్గర ఎలాంటి రిక్రూట్మెంట్ ఉందో, ఎలాంటి వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయో, ఎలాంటి టెక్నాలజీ ఇండియన్ ఆర్మీ వాడుతుందో అలాంటి ఆ టెక్నాలజీని ఈ 10 బృందాలకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కూడా ఆపరేషన్ కంగార్ అనే పేరుతోటి ఈ దాడులు జరుగుతున్నాయి. దాదాపు మనం చూడొచ్చు మావోయిస్టులు పూర్తి స్థాయిలో కూడా 2026 కల్లా పూర్తిగా కూడా నిర్మూలించే విధంగానే కేంద్ర ప్రభుత్వం అయితే బాటలు వేస్తున్నట్టు పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే పూర్తిగా కూడా కీలక నేతలు అంటే మావోయిస్టులు కొంతమంది మనం చూడొచ్చు కేంద్ర కమిటీలో ఉంటే కీలక నేతలు, కేంద్ర కమిటీ సుప్రీం కమాండర్ మావోయిస్టు సంబంధించిన నేత కూడా చనిపోయారు. అంతో కేంద్ర కమిటీలో ఉన్న కీలక నేతలు కూడా చనిపోయారు. మరికొంతమంది పూర్తి స్థాయిలో కూడా భారీ ఎత్తున కూడా ఆ వివిధ డివిజన్ కమిటీతో పాటు జిల్లా కమిటీలతోటి వెపన్స్ తోటి లొంగిపోయిన పరిస్థితిగా దాదాపు 300 మంది దాకా కూడా అట్లా ఆ విధంగా వెపన్స్ తోటి లొంగిపోయారు. ఇంకో కొంతమంది మావోయిస్టులు. ఆ కొంతమందిలో ప్రధానంగా చూసుకున్నట్టయితే మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వం ఏదైతే కేంద్రం పూర్తి స్థాయిలో కూడా రెడ్ లిస్ట్ లో పెట్టిందో వాళ్ళు ముగ్గురు కీలక నేతలు ఉన్నారు. ఆ దేశవ్యాప్తంగా ఉన్నవంటి మావోయిస్టులలో ఆ పూర్తి స్థాయిలో వాళ్ళు పూర్తిగా వాళ్ళని టార్గెట్ చేస్తూ ముగ్గురు నేతలను అయితే కేంద్రం టార్గెట్ చేసి ఆ ముగ్గురులో తిరుపతి, అదేవిధంగా గణపతితో పాటు హిడ్మా అంటే గతంలో కేంద్ర కమిటీ కార్యదర్శిగా చేసినటువంటి గణపతి ప్రస్తుతానికి ఇప్పుడు తన రెస్ట్ లో ఉన్నప్పుడు కూడా పార్టీని తన్నే నడిపిస్తున్నారు కాబట్టి తనని టార్గెట్ చేస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతానికి కేంద్ర కమిటీ కార్యదర్శిగా మావోయిస్ట్ పార్టీగా వ్యవహరిస్తున్నటువంటి తిరుపతి దేవోజీ ఆయన కూడా ఉన్నాడు. ఆయనతో పాటు హిడ్మా కూడా మనం చూసుకోవచ్చు ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి బస్తర్ ప్రాంతంలో అంటే దాదాపుగా 7 జిల్లాలకు ఆయన నాయకత్వం వహిస్తున్నాడు. మొన్న రీసెంట్ గా మావోయిస్ట్ పార్టీ ఆయనకి బస్తర్ డివిజన్ ఏదైతుందో దానికి ప్రత్యేక కార్యదర్శిని కూడా మావోయిస్ట్ పార్టీ చేసింది. అంటే దాదాపుగా 7 జిల్లాలకు ఆయన ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న నేపథ్యంలో ఈ ముగ్గురు కేంద్రంలో ఉన్నటువంటి మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుల కింద కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలో తీసుకుంది. ఈ ముగ్గురిని హతమార్చడమా లేదంటే ప్రాణాలతో పట్టుకోవడం అంటే వాళ్ళు లొంగిపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే కీలక బాధ్యతలు వహిస్తున్నారు. మావోయిస్టు పార్టీని ప్రస్తుతానికి
ఈ ముగ్గురే పూర్తి స్థాయిలో కూడా ముందుకెళ్లే విధంగా చేస్తున్నారు కాబట్టి ఆ ముగ్గురిని హతమార్చినా సరే ప్రాణాలతో పట్టుకున్నా కానీ మావోయిస్టు సంబంధించిన పార్టీ మొత్తం కూడా నిర్వీర్యమే అయిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ముగ్గురు కోసం ప్రత్యేకంగా కూడా దండకారణ్య ప్రాంతాలతో పాటు ఈ 4 రాష్ట్రాలు ఏదైతే చెప్పుకున్నో తెలంగాణతో పాటు అదేవిధంగా ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర ఈ 4 రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రాబల్యం ప్రాంతాలను మొత్తం కూడా జల్లెడ పట్టే విధంగా ఆపరేషన్ అయితే కొనసాగుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. కేవలం ఈ ముగ్గురే, ఎందుకంటే ఈ ముగ్గురే ఇప్పుడు ప్రస్తుతానికి పార్టీని నడిపిస్తున్నారు. పాత మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి గణపతితో పాటు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి కార్యదర్శి తిరుపతి, అదేవిధంగా హిట్మా కూడా కీలక నేతనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే హిట్మాకి ఛత్తీస్గఢ్ లో దాదాపుగా 7 జిల్లాల ఇన్ఛార్జిగా తను ఉన్నాడు. పూర్తి స్థాయిలో కూడా ఆయన గతంలో ఆయన PLJ సంబంధించినటువంటి కంపెనీ 1 కి నాయకత్వం వహించాడు. దాదాపుగా 1000 మందికి ఆయన నాయకత్వం వహించిన పరిస్థితి కనపడుతుంది. దాడులకు సంబంధించి కానీ ఇలాంటి ఏది చేయాలన్నా హిట్మానే దిట్ట ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే CRPF జవాన్లు అనేక మందిని కూడా హిట్మా పొట్టన పెట్టుకున్నాడు. అనేక మందిని ట్రాప్ చేసి పూర్తి స్థాయిలో కూడా కాల్పులు చేసి బ్లాస్టింగ్ చేసి 10ల సంఖ్యలోనే జవాన్లను పొట్టన పెట్టుకున్నాడు పరిస్థితి కనపడుతుంది. ఈ ముగ్గురే పూర్తి స్థాయిలో కూడా పార్టీని ప్రస్తుతానికి నడిపిస్తున్నారు. ఉన్న వాళ్ళ డివిజన్ కమిటీ ఇంకెవరైతే కొంతమంది డివిజన్ కమిటీతో పాటు జిల్లా కమిటీలు ఉన్నాయో ఈ ముగ్గురే నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి ఈ ముగ్గురిని మాత్రం కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వమే ఒక ప్రత్యేక 10 బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఆ 10 బృందాలు కూడా దాదాపుగా 5 నెలల పాటు, అంటే ఈ రోజు నుంచి దాదాపు 5 నెలల పాటు పూర్తి స్థాయిలో కూడా సెలవులు లేకుండా అడవి ప్రాంతంలో ఉంటూ పూర్తిగా కూడా ఆ ప్రత్యేక డ్రోన్లు, ప్రత్యేక హెలికాప్టర్లతో పాటు ఉపగ్రహ ఛాయాచిత్రాలను తీసుకుంటూ డే అండ్ నైట్ విజన్ సంబంధించిన గన్నులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకైతే ప్రభుత్వం ఇచ్చినట్టు పరిస్థితి కాబట్టి ఆల్మోస్ట్ ఆర్మీ చేతిలో ఏవైతే వెపన్స్ కానీ ఎలాంటి ఎక్విప్మెంట్ వాళ్ళు ఎలాంటి పరికరాలు వాడుతారో ఆ పరికరాలను మొత్తం కూడా మావోయిస్టుల అణచివేయడం కోసం మొత్తం అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ ముగ్గురు కోసం అయితే ప్రత్యేకంగా పెట్టినట్టు పరిస్థితి కాబట్టి 10 బృందాలు కూడా ఒకేసారి అంటే తెలంగాణలో మావోయిస్టు కొంచెం షెల్టర్ తీసుకోవడానికి వస్తున్నాయి. ఇక్కడ ప్రభుత్వం వాళ్ళకి సానుకూలంగా ఉన్న నేపథ్యంలో ఈ బార్డర్లతో పాటు, ఎందుకంటే కేంద్ర బృందాలు కాబట్టి పూర్తి స్థాయి కూడా మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాలను మొత్తం కూడా వాళ్ళ ఆధీనంలో తెచ్చుకొని మొత్తం కూడా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం ఈ ముగ్గురు నేతల కోసమే పూర్తిగా కూడా ప్రత్యేకంగా కూడా హెలికాప్టర్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. డైలీ కూడా అంటే చూసుకున్నట్టయితే నిత్యం కూడా అడవి ప్రాంతాల మొత్తం కూడా కూమింగ్ యథావిధిగా నిర్వహిస్తున్నట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఈ ముగ్గురు ఫోటోస్ ఇప్పటికే పూర్తి స్థాయి కూడా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా ఈ ముగ్గురు ఫోటోలతో వాల్ పోస్టర్లు కూడా వేసినట్టు పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా వీళ్ళ ముగ్గురిని పట్టుకోవడం కోసం, అంటే వాళ్ళు స్వచ్ఛందంగా లొంగిపోయే పరిస్థితి వాళ్ళు లేదని చెప్పేసి కూడా ఇప్పటికే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఒక డిసైడ్ అయిన పరిస్థితి కాబట్టి, ఎందుకంటే ఇంత నిర్బంధం ఉండి ఇన్ని ఎన్కౌంటర్లు జరిగినాయి, ఇంతమంది చనిపోయారు, ఇంతమంది కూడా కేంద్ర కమిటీలో ఉన్న కీలక నేతలు ఆశన్నతో పాటు మరొక నేతలు లొంగిపోయినట్టు పరిస్థితి కాబట్టి ఇలాంటి నేతలు లొంగిపోయినప్పుడు కూడా వీళ్ళు లొంగిపోలేదు. పూర్తిగా కూడా పార్టీ లొంగిపోయిన వాళ్ళ మీద లేఖలు విడుదల చేయడం, పార్టీ ద్రోహులుగా వాళ్ళని ముద్రేస్తున్న పరిస్థితి కాబట్టి, అంటే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ముగ్గురు లొంగిపోయే పరిస్థితి లేదు కాబట్టి ముగ్గురుని హతమార్చడమా లేదా ప్రాణాలతో పట్టుకోవడం లేదా వాళ్ళు ఏ విధంగానైనా ముగ్గురిని అణచివేయడం కోసం పూర్తి స్థాయి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒక టాస్క్ పెట్టుకుంది. మార్చి అంటే 2026 మార్చి కల్లా కూడా పూర్తి స్థాయిలో కూడా నక్సలిజాన్ని లేకుండా చేస్తాం, ఏ రాష్ట్రాలు అయితే మావోయిస్టు ప్రాబల్యం ఉందో వామపక్ష తీవ్రవాదాన్ని మొత్తం కూడా అణచివేస్తామని చెప్పేసి కూడా ఒక పక్క కేంద్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో అదే విధంగా అడుగులు వేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా కూడా చూడొచ్చు ఇప్పటికే ఛత్తీస్గఢ్ లో అన్ని ప్రాంతాలను కూడా జల్లెడ పడుతున్నారు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మహారాష్ట్రతో పాటు ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో ఒడిశా అదేవిధంగా తెలంగాణతో పాటు ఇవన్నీ కూడా ఉన్నాయి, ఛత్తీస్గఢ్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ 4 రాష్ట్రాలను కలుపుకుంటూ పూర్తి స్థాయి కూడా డైలీ 10 బృందాల ఆపరేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కాబట్టి మనం చూసుకున్నట్టయితే ఒక్కొక్క జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే జిల్లాలు అంటే నక్సల్స్ ప్రభావిత ప్రాంతం ఉన్న జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల్లో లోకల్ సంబంధించినటువంటి DRG బలగాలు కానీ లేదా లోకల్ పోలీసులతో నిత్యం ఆడ కూమింగ్ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఈ 10 బృందాలు మాత్రం హెలికాప్టర్ల ద్వారా డ్రోన్ల ద్వారా పూర్తి స్థాయి కూడా అడవి ప్రాంతాన్ని మొత్తం కూడా జల్లెడ పెట్టే విధంగా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మైదాన ప్రాంతాలకి రారు. అంటే ఈ 10 బృందాలు ఎప్పుడైనా సరే నిత్యం అడవి ప్రాంతంలో ఉండాలి, నిత్యం అడవిలో ఉంటూ పూర్తిగా కూడా మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా జల్లెడ పెట్టే విధంగా ఈ 5 నెలల్లో పూర్తిగా కూడా ఈ ఆపరేషన్ క్లోజ్ చేయాలి, ఆపరేషన్ లో మొత్తం సక్సెస్ కావాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో వీళ్ళకి ఎలాంటి సెలవులు లేకుండా అంటే పూర్తి స్థాయిలో డే అండ్ నైట్ వీళ్ళు డ్యూటీ చేయాలి, డే అండ్ నైట్ కూడా వీళ్ళు శ్రమించాల్సిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఆశ. రైట్ నవీన్.